మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే అతిపెద్ద అమావాస్య, మార్గశిర అమావాస్య, శుక్ర అమావాస్య. కాబట్టి నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు, కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. మీ సుడి తిరిగిపోతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. నిమ్మకాయ గురించి మన అందరికీ తెలిసిందే కదా. నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలానే మన సుడి తిరిగిపోతుంది. కాబట్టి నిమ్మకాయ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి. దానికి తోడు మనకు అమావాస్య మంచి రోజున కలిసి వచ్చింది. ఇలా కలిసి రావటం చాలా విశేషం. ఈరోజు చేసే పూజ కావచ్చు, ఈరోజు చేసుకునే పరిహారానికి కావచ్చు మంచి ఫలితం అనేది ఉంటుంది. ఈ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతాము. కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ పరిహారం చేసుకోండి. అసలు ఈ అమావాస్య రోజు నిమ్మకాయ పరిహారం ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇంత మంచి విషయాన్ని, ఇంత గొప్ప పరిహారాన్ని తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీరు చేసే చిన్న లైక్ వల్ల ఈ మంచి విషయం నలుగురికి చేరుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో మనస్ఫూర్తిగా శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు మనందరికీ కలుగుతాయి. ఇది 2025కు ముగింపు పలుకుతూ వస్తున్న చివరి అమావాస్య. అంటే ఈ సంవత్సరంలో మనం పడిన కష్టాలు, మనకు ఎదురైన ఈతి బాధలు అన్నీ ఈ అమావాస్యతో పోవాలని, రాబోయే కొత్త సంవత్సరం మనకు అఖండ ఐశ్వర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ చేసుకునే పర్వదినం ఇది. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించటం ఎంతో శుభప్రదం. మనలో చాలామందికి ఉదయం నుండి సాయంత్రం వరకు పనులతో తీరిక ఉండకపోవచ్చు. ఆఫీసులని, ఇంటి పనులని, పూజలు చేయడానికి సమయం దొరక్కపోవచ్చు. అలాంటి వారు కనీసం ఈ అమావాస్య రోజున సాయంత్రం వేళ అమ్మవారి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు స్వచ్ఛమైన ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి నమస్కారం చేసుకున్నా చాలు. నెలంతా అమ్మవారిని పూజించిన ఫలితం దక్కుతుంది. అంతేకాదు, మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ఇష్టమైన గురువారాల్లో మీరు పూజ చేయటం మిస్ అయి ఉంటే వాటన్నిటి ఫలితం ఈ ఒక్క అమావాస్య రోజు దీపం పెడితే వస్తుంది. అంతటి మహిమగల రోజు ఇది. అమ్మవారి అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా ఉంటుంది. ఈ అమావాస్య రోజున మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయానికి వస్తే, అమావాస్య అనేది చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈరోజు ఇంట్లో మాంసాహారం వండటం కానీ తినటం కానీ చేయకండి. అలాగే మద్యం సేవించటం, గోల్డ్ కొనటం, తలంటు స్నానాలు చేయటం వంటి పనులు చేయకూడదు. సాధ్యమైనంత వరకు దైవ చింతనలో గడపాలి. ఎవరితోనూ గొడవలు పడకుండా, అబద్ధాలు ఆడకుండా ప్రశాంతంగా ఉండాలి. ఇక ఈ అమావాస్య రోజున మీరు తప్పకుండా చేయవలసిన మరొక చిన్న పని కూడా ఉంది. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన చిట్కా. మన ఇంటి చుట్టూ ఎన్నో మూగజీవాలు ఉంటాయి. అందులో కుక్కను మనం కాలభైరవ స్వరూపంగా భావిస్తాం. కుక్కలకు మన కంటికి కనిపించని దుష్టశక్తులను పసిగట్టే శక్తి ఉంటుంది. అందుకే ఈ మార్గశిర అమావాస్య రోజున మీకు ఎక్కడైనా కుక్క కనిపిస్తే దానికి ఒక్క రొట్టెను కానీ, చపాతీని కానీ, లేదా కాస్త అన్నాన్ని కానీ ఆహారంగా పెట్టండి. అలా పెట్టిన తర్వాత కుక్కకు దండం పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల మీకు ఉన్న అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుముఖం పడతాయి. గ్రహదోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. కాలభైరవుడి అనుగ్రహం వల్ల శత్రుబాధలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ చిన్న పనిని మాత్రం మర్చిపోకండి. కాదు, ఈ అమావాస్య రోజు ఎవ్వరూ కూడా చింతపండు తినకూడదు. ఏ రూపంలోనూ కూడా చింతపండును స్వీకరించకూడదు. కూరల్లో కూడా చింతపండు వాడకూడదు. అంటే పులుసు కూరలను ఈరోజు ఇంట్లో వాడకూడదు. ఎవరు ఈరోజు పులుసు కూరలు తినకూడదు. అలాగే నిమ్మకాయ పరిహారం చేయండి. అదే కూడా సాయంత్రం 6 తర్వాత, అంటే చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేయాలి. ఈ నిమ్మకాయ పరిహారం సర్వ దరిద్రాలను తీసేస్తుంది, అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా ఉపయోగపడేలాగా చేస్తుంది. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది. నిమ్మకాయతో చేసే పరిహారం తప్పక సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు చేసుకునే నిమ్మకాయ పరిహారం అయితే ఇంకా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఒక్క నిమ్మకాయను తీసుకోండి. మహా అయితే నిమ్మకాయకు ఒక 5 రూపాయలు ఖర్చు అవుతాయి అంతే. అంతకంటే ఇంకా మనకేం ఖర్చు కాదు కదా. అందుకే ఇలా 5 రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయను తెచ్చుకొని పరిహారం చేసుకుంటే మాత్రం ఇక మీ సుడి తిరిగిపోయి మీకు అంతా కూడా మంచి జరగటంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, పరిహారానికి ఎప్పుడూ కూడా పండిన నిమ్మకాయనే వాడాలి. పచ్చి నిమ్మకాయను వాడి మీరు పరిహారం చేసుకుంటే పెద్దగా ఫలితమైతే రాదు.
కనుక ఈ పరిహారానికి కూడా పండిన నిమ్మకాయను తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరు ఈ పరిహారం చేసుకోండి, సరిపోతుంది. ఇది ఇంటి పరంగా బాగా ఉపయోగపడుతుంది. ఇంటి పరంగా కొంతమందికి కలిసి రాదు, ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది, ఇంటి పరంగా బాధలు ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయటం వల్ల అయితే అద్భుతం జరుగుతుంది. అసలు ఈరోజు నిమ్మకాయతో ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ముందు ఒక నిమ్మకాయను తీసుకుని దానిని 2 ముక్కలుగా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఈ 2 ముక్కల మీద పసుపును కుంకుమను రాయండి. అంటే ఒక ముక్కకు పసుపును రాయండి, ఒక ముక్కకు కుంకుమ రాయండి. తర్వాత ఈ 2 ముక్కలను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేయండి. అంటే మెయిన్ డోర్ బయటకు వచ్చి గుమ్మానికి 2 వైపులా కొంచెం కొంచెం ఉప్పును పోయండి. అంటే 2 గుప్పెళ్ళ ఉప్పు తెచ్చుకొని గుమ్మానికి ఒక్కో వైపు పిడికిడేసి పోయండి. అంటే కుప్పలాగా పోయండి. ఉప్పును ఎందుకు పోయాలంటే ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. మనకు ఉండే సమస్యలను కష్టాలను తొలగించే శక్తి ఉప్పుకు ఉంటుంది. ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు ధన సమస్యలను తొలగించి ధనాన్ని ఆకర్షిస్తుంది. కనుక ముందు ఉప్పు పోసి ఆ పైన ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 నిమ్మకాయ ముక్కలను ఇక్కడ చూపిస్తున్న విధంగా, అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. అలా నిమ్మకాయలు పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయల మీద 2 కర్పూరం బిళ్ళలను పెట్టండి. పెట్టి ఆ కర్పూరం బిళ్ళల్ని అగ్గిపుల్లతో వెలిగించేయండి. అలా వెలిగించేసిన తర్వాత మీరు మీ ఇంట్లోకి వెళ్ళి మీ పనులు మీరు చూసుకోవచ్చు. ఈ కర్పూరం బిళ్ళలు వెలుగుతున్నంతసేపు మీరు తలుపులు తీసే ఉంచాలి, క్లోజ్ చేయకూడదు. కర్పూరం బిళ్ళలు ఆరిపోయాక తలుపులు వేసుకున్నా తప్పేమీ లేదు. కర్పూరం ఆరిపోయాక ఆ ఉప్పును నిమ్మకాయ ముక్కలను రాత్రంతా అక్కడే వదిలివేయండి. ఈ పరిహారాన్ని అమావాస్య రోజు సాయంత్రం 6 గంటల నుండి 12 గంటల మధ్యలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. పగలు మాత్రం చేయకూడదు. ఇక గుమ్మం దగ్గర ఉన్న ఉప్పును నిమ్మకాయ ముక్కలను మరునాడు ఉదయం లేవగానే తీసేసి ఒక కవర్లో వేసేసి ఆ కవర్ను తీసుకుని వెళ్ళి పెద్ద మర్రి చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ పడేయండి. ఈ చెట్లు అందుబాటులో లేకపోతే పారే నీటిలో పడవేయండి. అంటే కాలువలు, నదులు ఇలా పారే నీళ్లు ఉంటాయి కదా, ఆ నీటిల్లో పడేయండి, సరిపోతుంది. ఈ చిన్న పరిహారం చేయటం వల్ల ఇంట్లోని దరిద్రం పోతుంది, సకల దరిద్రాలు పోతాయి, నెగిటివ్ ఎనర్జీ పోతుంది, దిష్టి దోషాలు కూడా పోతాయి. కటిక పేదవాడు కూడా ధనవంతుడిగా మారిపోతాడు. అంతేకాదు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మన జీవితం మారిపోతుంది, మనకంతా కూడా మంచి జరుగుతుంది, మంచి ఫలితాలతో అద్భుతాన్ని చూడగలుగుతాము. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి. ఈ నిమ్మకాయ పరిహారం చేసినట్టు కానీ చేస్తున్నట్లు కానీ ఎవరికీ చెప్పకండి. ఇది మీరు రాత్రిపూట చేస్తే చాలా మంచిది. అంటే 7 గంటలు దాటిపోయిన తర్వాత కానీ 6 గంటలు దాటిన తర్వాత కానీ చేసుకోండి. ఇలా చేసుకుంటే చక్కగా ఫలితం ఉంటుంది. కొందరిని చూస్తూ ఉంటాం, ఇంట్లో వారికే పడదు, భార్యాభర్తల మధ్య తీవ్రమైన ఇబ్బందులు గొడవలు వస్తూ ఉంటాయి. కష్టాలు బాధలు ఆర్థికంగా అస్సలు బాగోవు, ఇల్లు కలిసి రాదు, అసలు ఏం బాగుండదు కదా. అలాంటి వాళ్లకు అనుకూలించే పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం. ఈ నిమ్మకాయ పరిహారం చక్కగా మనకు ఉపయోగపడుతుంది. ఎలాంటి డౌట్ అనేది కూడా ఉండదు. నమ్మకంతో చేస్తే చాలు, ఈ పరిహారం సిద్ధిస్తుంది. మనకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది, చెడును లాగేసుకుంటుంది, మన కష్టాలను తొలగించేస్తుంది. ఒకవేళ మనకు తెలియకుండా నకారాత్మక శక్తులు మన ఇంట్లో ఉంటే అవి కూడా పోతాయి. మనకు నార్మల్ రోజుల కంటే ఇలాంటి తిదివార నక్షత్రాలు, అంటే ఈ పున్నమి కావచ్చు, అమావాస్య కావచ్చు, అష్టమి పంచమి తిథులలో ఈ యొక్క నకారాత్మక శక్తులు కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తాయి. ఎలా అంటే ఇంట్లో పిల్లలే గొడవ పడేటట్లు, పెద్దలు గొడవ పడేటట్లు చేస్తాయి. ఇలాంటివి చాలామంది నమ్ముతూ ఉంటారు. కొంతమంది నమ్మరు. మన పెద్దవారు చెప్తూ ఉంటారు, మాకు అమావాస్య కలిసి రాదు, ఇబ్బంది కలుగుతుంది, ఏం చేయాలో అర్థం కాదని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా. జరగకుండా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం మాత్రం చక్కగా మీకు సిద్ధిస్తూ ఉంటుంది. కాబట్టి సంధ్య పడిన తర్వాతే చేసుకోండి. అలాంటప్పుడే మీకు ఫలితం అధికంగా ఉంటుంది. మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. రాత్రి సమయంలోనే చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఆ చెడు నుంచి కూడా మనం విముక్తి కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. చక్కగా మనకు సిద్ధింపబడే పరిహారం కాబట్టి నమ్మకంతో ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. అలానే మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకొని అష్టైశ్వర్యాలను కలిగించుకోండి. ఇది చాలా చిన్న పరిహారం, కానీ
ఈ అమావాస్య చాలా శక్తితో కూడుకొని వస్తుంది. ఈరోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవటం వలన సంపాదన కూడా పెరుగుతుంది. లక్షల నుండి కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు. అంచెలంచెలుగా సంపాదన అనేది పెరుగుతుంది. కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. అంటే ఒకేసారి కోట్లు వచ్చి పడిపోతాయని కాదు, నిదానంగా మీ సంపాదన అనేది పెరుగుతుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. అంతేకాదు అమావాస్య రోజు ఒకవేళ మీరు దూర ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తే మీ దగ్గర ఒక నిమ్మకాయను ఉంచుకోండి. అలా ఉంచుకోవటం వలన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఒంట్లో నలత తగ్గుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బంది పడకూడదు. ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదు. మాకు మంచి జరగాలనుకునేవారు ఒక నిమ్మకాయను మీతో పాటు పెట్టుకుని ప్రయాణానికి వెళ్ళండి. మీరు వెళ్ళాల్సిన చోటికి వెళ్ళిన తర్వాత ఆ నిమ్మకాయను తీసి దారి పక్కన పడేయండి. ఆ నిమ్మకాయను పెట్టుకుని వెళ్ళటం వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా చెడు ఉంటే ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది. మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మనకు ఎలాంటి ఇబ్బంది అనేది కలగకుండా చూసుకుంటుంది. నిమ్మకాయకు అన్ని పవర్స్ ఉన్నాయి. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయ చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. నిమ్మకాయ దిష్టి దోషాలను తీయడానికి, మనకు ఉండే ఇబ్బందులన్నిటినీ కూడా పోగొట్టుకోవడానికి, మనకంతా కూడా మంచి జరిగేలాగా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరేంటంటే ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు నిమ్మకాయలతో ఇలా చేసుకొని ఫలితం పొందండి. అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా అందరూ ఒక నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకున్న చిన్న పరిహారం చేయండి. అలా చేసుకోవటం వలన మీకు ఎంతో మేలు జరుగుతుంది. కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ పోతాయి. ధన సమస్యలు పోతాయి. ధన లాభం కలుగుతుంది. అలా మంచిది గనుక అందరూ కూడా ఈ నిమ్మకాయ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. అమావాస్య మరియు పౌర్ణమి ఇద్దరూ అక్కా చెల్లిళ్ళ ఈ కథను వింటే చాలు మీ దశ తిరిగిపోతుంది. మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి. మీ దశ తిరిగిపోతుంది. పేదరికం మీ దరి చేరదు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ కథను వినటం వలన శివయ్య అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. మీరు ఎప్పటి నుండో అనుభవిస్తున్న కష్టాలు మొత్తం పోతాయి. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియోను చూడలేరు. ఒక రాజ్యంలో ఒక రాజు, ఒక రాణి ఉండేవారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమార్తె పేరు అమావాస్య, మరొక కుమార్తె పేరు పౌర్ణమి. పౌర్ణమి చాలా భక్తి కలిగి ఉండేది. ఎప్పుడూ కూడా గోవులకు సేవలను చేస్తూ ఉండేది. తానే అన్ని పనులను చేసేది. అమావాస్య మాత్రం ఎప్పుడూ కూడా ఏ పూజలు చేయడానికి ఆసక్తి చూపించేది కాదు. ఆమె ఎప్పుడూ కూడా దైవ ప్రార్థన చేయలేదు. అమావాస్య ఏ పని కూడా చేసేది కాదు. కానీ అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ మాత్రము ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు. కానీ పూర్ణిమ అంటే రాజుకు, రాణికి అంత ఇష్టం ఉండేది కాదు. వారిద్దరూ కూడా అమావాస్యని ఎక్కువగా ప్రేమగా చూసేవారు. తన కొడుకులిద్దరినీ కూడా ప్రేమగా చూసుకునేవారు. తన కొడుకుల విషయంలోనే ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉండేవారు. కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దయ్యారు. రాజదంపతులు, రాజకుమారులు ఇద్దరికీ కూడా వివాహాన్ని చేశాడు. కుమార్తెలకు కూడా వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రాణి రాజుతో ఇలా చెప్తుంది, చూడండి, పూర్ణిమ ఎప్పుడూ కూడా ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడుతుంది. గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది. భజనలు, కీర్తనలు అంటూ ఉంటుంది. అందువలన ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూసి పెళ్లి చేయమని చెప్తుంది. ఎందుకంటే ధనవంతుల కుటుంబంలోనికి వెళ్ళినట్లయితే ఇవన్నీ చేయడానికి కుదరదు. కాబట్టి మనం పౌర్ణమిని పేద ఇంటికి పంపిద్దాం అంటుంది. దానికి రాజు కూడా సరే అని చెప్పి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. చివరికి రాజు పూర్ణిమకు ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని ఖాయం చేశాడు. ఇక ఇప్పుడు రాణి ఇలా అంటుంది, మహారాజా, అమావాస్యకు కూడా మనము వివాహాన్ని చేద్దాము. అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది. అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిరించాడు. రాజు రాణికి అమావాస్యకు రాజకుమారుడితో వివాహం కుదిరిందని చెప్పగానే చాలా సంతోషించి, అప్పుడు ఆమె మనసులో ఎలా అనుకుంటుంది, పేద ఇంట్లో పూర్ణిమ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాను. ఆమె ఎప్పుడూ పూజలు అంటూ ఉంటుంది. ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాము అని అనుకుంటుంది. సమయం రాగానే రాజుగారు తన ఇద్దరు కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు. అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు. కానీ పూర్ణిమకు మాత్రము ఏమీ ఇవ్వలేదు. వారి సోదరులు అమావాస్యను మరియు పూర్ణిమను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. కానీ అమావాస్య మాత్రము వదినగార్లపై ఎప్పుడూ కూడా పెత్తనాన్ని చలాయిస్తూ ఉండేది.
పౌర్ణమి మాత్రం ప్రతి పనిలోనూ కూడా వాళ్లకు సహాయాన్ని చేస్తూ ఉండేది. పెళ్ళయ్యాక అమావాస్య, పూర్ణిమ ఇద్దరూ కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు. ఒకసారి అమావాస్య తమ ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకుంది. ఆ పూజకు ఊర్లో అందరినీ పిలిచింది, కానీ తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు. పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చుని ఉంది. అప్పుడు కొందరు ఆడవాళ్లు పౌర్ణమితో, మీ చెల్లెలు ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతోంది, నువ్వు రావా అని అడిగారు. అప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది, మా చెల్లి నన్ను పిలవలేదు, నేను ఎలా వెళ్ళను అని అంటుంది. అప్పుడు ఆ మహిళలు, దైవ పూజ జరుగుతున్నప్పుడు ఎవరూ పిలవాలని ఏమీ లేదు, ఎవరైనా సరే వెళ్ళవచ్చు, అందువలన నువ్వు కూడా మాతో రమ్మని పిలిచారు. దాంతో పౌర్ణమి ఆ పూజకు వెళ్ళింది. అమావాస్య పౌర్ణమిని చూసి, నేను నిన్ను పిలవలేదు కదా, నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతుంది. వస్తే వచ్చావు కానీ నిశ్శబ్దంగా ఒక చోట కూర్చుని ఉండు, అటూ ఇటూ తిరగకు అని చెప్పింది. పౌర్ణమి పేదరికం గురించి ఎగతాళి చేసింది. పూర్ణిమ కళ్ళల్లో నుండి నీళ్లు ప్రవహించాయి. ఆమె శివుణ్ణి ప్రార్థించటం ప్రారంభించింది. ఓ మహాదేవ, నువ్వు నా పట్ల ఎప్పుడు దయ చూపిస్తావు? నేను చేసిన తప్పేమిటి? పూజలు చేయటం నా తప్ప, పని చేయటం నా తప్ప, దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అనుకుంటూ ఆమె దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది. ఆ శివ పూజ మొత్తం కూడా పూర్తయిపోయింది. అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది, కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. దాంతో పౌర్ణమి అక్కడి నుండి తిరిగి వచ్చేసింది. ఆమె దారిలో ఇలా అనుకుంటుంది, నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు, అప్పుడు నేను వారికి ఏ సమాధానం చెప్పాలి అని బాధపడింది. తర్వాత ఆమె అన్నా వదినల దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంది. ఇంటికి వెళ్ళి తన భర్తలో పిల్లలతో అన్నగారి ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అన్నగారింటికి బయలుదేరింది. పౌర్ణమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది. అక్కడ ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది. ఆ ముసలి ఆవిడ పౌర్ణమిని ఆపి, అమ్మ, నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఆమె అడిగిన ప్రశ్నలకు పూర్ణిమ తన గురించి ఇలా వివరణ ఇచ్చింది. తనను తను పరిచయం చేసుకుంది. అప్పుడు ఆ ముసలి తల్లి ఇలా అంటుంది, అమ్మా చూడు, ఈ తులసి మొక్క ఎండిపోతుంది, అందులో కొద్దిగా నీటిని పొయ్యమని చెప్పి ఇక్కడ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేయమని చెప్పింది. తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది. పౌర్ణమి దయతో సరే అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. ముసలి అవ్వ స్నానం చేయడానికి నీటిని కూడా ఏర్పాటు చేసింది. ఆమె పాదాలను నొక్కింది. అన్ని పనులు అయిపోయిన తర్వాత, వేరే ఏమైనా పని ఉందా అమ్మా అని అడిగింది. ఏమీ లేదని చెప్పి ఆమె పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చుని ఉన్నాడు. ఆ సాధువు మరెవరో కాదు, దేవుళ్ళకే దేవుడు మహాదేవుడే అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన పౌర్ణమిని ఆపి ఇలా అడుగుతాడు, తల్లి, నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి, నేను మా అన్నా వదినల దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ ముసలి బాబా వేషంలో ఉన్న పరమేశ్వరుడు, తల్లి, ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడిగాడు. దానికి పౌర్ణమి సరే చేస్తాను అని చెప్పి ఆ గుడిని శుభ్రం చేసింది. ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది. అప్పుడు పరమేశ్వరుడు రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదాలు ఇచ్చారు. ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది. తను ఆ కాళీమాత గుడి దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించింది. ఆమె పౌర్ణమిని పిలిచి, చూడమ్మా, ప్రతి ఒక్కరూ కూడా గుడికి వస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ ఎవ్వరూ ఈ గుడిని శుభ్రం చేయటం లేదు. చూడు ఎంత మురికిగా ఉందో, కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి సరే అమ్మా, అలాగే చేస్తాను అని చెప్పి తన గుడిని మొత్తం కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసి కాళీమాతకు పూజలు చేసుకుంది. పూజలు చేసుకుని ఆమె మళ్ళీ బయలుదేరింది. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఒక నది వచ్చింది. ఆ నది దగ్గర ఒక ముసలి అవ్వ కూర్చుని ఉంది. ఆ ముసలి అవ్వ రూపంలో ఉన్నది మరెవరో కాదు, ఆమె గంగామాత. గంగామాత పౌర్ణమితో ఇలా చెప్తోంది, చూడు తల్లి, ప్రతి ఒక్కరూ కూడా ఈ నదిలోనికి దిగి స్నానం చేస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది. పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు. చెత్తంతా పేరుకుపోయింది.
ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి అలాగే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసిన తర్వాత అక్కడే ఉన్న నావలో కూర్చుని తను ఆ నావ దాటి అవతల వద్దకు వెళ్ళి తన అన్న ఇంటికి వెళ్ళింది. అన్న వదిన గార్ల ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వారు చాలా సంతోషపడ్డారు. ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. రాత్రి అయింది. పౌర్ణమి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది. ఉదయం లేచి పౌర్ణమి నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసరికి వదినగారులు తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు. ఆ చీరను కట్టుకుని వెళ్ళమని చెప్పారు. సరే అని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకుంది. అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే వదినగారులిద్దరూ కూడా ఒక సంచిని తనకు ఇచ్చారు. ఆ సంచిని తీసుకుని వెళ్ళమని చెప్పారు. ఆమె సంచిని తీసుకుని బయలుదేరింది. మళ్ళీ అదే నావ ఎక్కి మళ్ళీ యువతల గట్టుకు వచ్చింది. వచ్చి అక్కడ గంగామాత కూర్చుని ఉంది కదా, గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచిని ఇచ్చింది. తను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది. అక్కడ ఉన్న ముసలి అవ్వ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది. ఆ సంచిని కూడా తీసుకొని పౌర్ణమి ఇంకా ముందుకు బయలుదేరింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తులసీమాత వచ్చింది. అక్కడ కూడా పౌర్ణమికి తులసీమాత దగ్గర ఉన్న ముసలి అవ్వ ఇంకొక సంచిని ఇచ్చింది. అన్నిటినీ తీసుకొని పౌర్ణమి తన ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న తర్వాత తను అన్నా వదినలు ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది. దానిలో మిఠాయిలు ఉన్నాయి, ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి. వాటిని తీసి మిఠాయిలను తన పిల్లలకు ఇచ్చింది. కొత్త బట్టలను తన పిల్లలకు ఇచ్చింది. తర్వాత గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది. ఆ సంచి నిండా కూడా బంగారంతో నిండి ఉంది. అది చూసి పౌర్ణమి చాలా ఆశ్చర్యపోయింది. తర్వాత ఆమె కాళీమాత దగ్గర ఉన్న అవ్వ ఇచ్చిన సంచిని తెరిచేసరికి అది కూడా ధనధాన్యాలతో నిండి ఉంది. తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని, తులసిమాత ఇచ్చిన సంచిని తీసేసరికి వాటన్నిటి నిండా కూడా ధనధాన్యాలు ఉన్నాయి. పౌర్ణమి చాలా సంతోషపడింది. తన పేదరికం పోయిందని ఎంతో ఆనందించింది. ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు కూడా లేదు. తను చాలా సంతోషంగా జీవిస్తోంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత పౌర్ణమి ఇంట్లో శివపూజను ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంది. అనుకున్నదే తడవుగా తను శివపూజను ఏర్పాటు చేసుకుంది. ఏర్పాటు చేసుకుని అమావాస్యను కూడా తన ఇంటికి పిలిచింది. అప్పుడు ఊళ్ళోని ఆడవాళ్ళందరూ కూడా శివపూజలో పాల్గొనడానికి వచ్చారు. అమావాస్య కూడా వచ్చింది. అమావాస్య పౌర్ణమిని చూసి నీకు ఇంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు పౌర్ణమి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రసాదాన్ని ఇవ్వలేదు. నేను అదే బెంగలో అన్నా వదినల దగ్గరకు వెళ్దామని బయలుదేరాను అని జరిగిన విషయాన్నంతా కూడా అమావాస్యకు చెప్పింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నువ్వు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు, నేను కూడా అలానే వెళతాను అని చెప్పింది. కానీ పౌర్ణమి మాత్రం, నేను ప్రసాదాన్ని ఎందుకు ఇవ్వకుండా ఉంటాను? ప్రసాదము అందరికీ పంచాలి, అందువలన నేను ప్రసాదాన్ని అందరికీ పెడతాను అని చెప్పింది. కానీ అమావాస్య వినకుండా ఆ ప్రసాదాన్ని తీసుకోకుండానే తను బయలుదేరింది. అమావాస్య బయలుదేరిన తర్వాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది. ఆ అవ్వ అమావాస్యతో ఇలా అంటుంది, అమ్మాయి, తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు. ఆ ప్రదేశమంతా కూడా చాలా మురికిగా ఉంది. నువ్వు శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి అమావాస్య, ఓ అవ్వ, ఏం మాట్లాడుతున్నావు? నన్ను చూసావా నువ్వు? నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికి అయిపోతాయి. అందువలన నేను అవేమీ చెయ్యను అని చెప్పి తను అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయింది. ముందుకు వెళ్ళేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు. సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడి గుడిని శుభ్రం చేయమని అడిగితే అదే సమాధాన్ని చెప్పింది అమావాస్య. తను కాళీమాతకు, గంగామాతకు, అందరికీ కూడా అదే సమాధాన్ని చెప్పింది. చెప్పి తన నావను దాటి తన అన్నా వదినల ఇంటికి వెళ్ళింది. అమావాస్య రావటంతో వదినలు, ఇది ఎందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు. సరే అని చెప్పి అమావాస్య ఆ రోజుకు అక్కడే ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్నా వదినలు సరే వెళ్ళి రమ్మని అంటారు. అప్పుడు అమావాస్య, అదేంటి నన్ను వెళ్ళిపోమంటున్నారా? పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమికి మీరు సంచిని ఇచ్చి పంపించారు, మరి నాకు ఏమీ ఇవ్వరా అని అడిగింది. అలా అడిగేసరికి వదినలు, అమ్మా, సంచి నీ ఇంటికి పంపిస్తాము, నువ్వు వెళ్ళిపో అని అంటారు. అమావాస్య మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరకు వచ్చింది. గంగామాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది.
ఆమె కూడా సరే వెళ్ళు అని అనేసరికి నాకు సంచిని ఇవ్వరా అని అడిగింది. నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపోమ్మని చెప్పింది అవ్వ. కాళీమాత, పరమేశ్వరుడు, తులసీమాత కూడా సంచి నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపో అని చెప్తారు. అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో 5 సంచులు ఉన్నాయి. అమావాస్య ఆ 5 సంచులు తెరచి చూసేసరికి మట్టితోనూ రాళ్లతోనూ పాములు తేళ్లతోనూ నిండి ఉన్నాయి. అవి బయటికి వచ్చి తన ఆస్తిని తినేశాయి. అమావాస్యకు బుద్ధి వచ్చింది. అప్పుడు తను దేవుడా, భగవంతుడా, నన్ను కాపాడమంటూ వేడుకుంటూ ఉంది. అప్పుడే పౌర్ణమి అక్కడకు వచ్చింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నీకు సమస్తమైన సుఖాలు లభించాయి, కానీ నాకు ఏమీ లభించలేదు, ఎందుకు అని అడిగింది. దానికి పౌర్ణమి, నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను. ఇంకా అన్నా వదినలకు నేను ఎప్పుడూ కూడా సహాయాన్ని చేస్తూనే ఉన్నా. నువ్వు వదినలకు ఎప్పుడూ ఎటువంటి సహాయాన్ని చేయలేదు. నీకు వదినలు ఎందుకు సహాయం చేస్తారు అని అడిగింది. పైగా నువ్వు దారిలో కనబడిన అవ్వలకు, సాధువుకు ఎవ్వరికీ కూడా విలువను ఇవ్వలేదు. వారు చెప్పిన ఏ మాటను కూడా నువ్వు వినలేదు. అందువలనే భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అని అంటుంది. అప్పుడు అమావాస్య పౌర్ణమిని క్షమించమని అడిగింది. ఇదంతా కూడా తెలిసి తెలియకుండానే జరిగిపోయింది అని చెప్పింది. నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థించి వీటన్నిటినీ పొందుతాను అని చెప్పింది. అప్పుడు పూర్ణిమ ఇలా అంటుంది, చెల్లి, నువ్వు ఎప్పుడూ కూడా ఈ 3 సూత్రాలను గుర్తుపెట్టుకో. ఈ సూత్రము అందరిపైన కూడా దయ కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండు. 3వ సూత్రంగా ఎప్పుడూ ఎవరినీ కూడా బాధ పెట్టకూడదు. మంచి కర్మలనే చేస్తూ ఉండాలి. ఈ 3 సూత్రాలను ఎప్పుడూ కూడా పాటిస్తూ ఉండాలి. వాటిని ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకోవాలి. నేను మంచి మనస్సుతో భగవంతుణ్ణి ప్రార్థించాను. అందరికీ కూడా సహాయాన్ని చేశాను. అందరి పనులను చేశాను. అందువలనే నాకు అన్నీ లభించాయి. నీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా పోగొట్టుకున్నావు అని అంది. అప్పుడు అమావాస్య బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్ళింది. అప్పట్నుండి ఇంట్లో పూజలు చేయటం ప్రారంభించింది. రోజు పరమేశ్వరుని క్షమాపణ అడగటం మొదలుపెట్టింది. కాబట్టి ఎప్పుడూ కూడా మంచి కర్మలను చేయాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.